గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అండి. అనుపమ గారు, మామూలుగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాము. అసలు అంటే అలా చూసుకుంటే తిథి వార నక్షత్రాలు అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా నమ్ముతుంటాము. మరి వారానికి ఒక దేవత, అమ్మవారు, దేవుడు, స్వామి ఇలా ఎవరో ఒకరు ఉన్నప్పుడు తిథికి నక్షత్రానికి ఇలా కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అయితే దేవి ఖడ్గమాలలో కూడా ఈ తిథులకు సంబంధించిన అమ్మవార్లు ఉన్నారు అని చెప్పి 16 మంది నేను విన్నాను. నిజంగా దాని గురించి డీటెయిలింగ్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఓకే, జనరల్గా మనము తిథి గురించి చూసుకున్నట్లయితే కనుక పంచాంగ అని చెప్పేసి మనకి రోజు పంచాంగం చూస్తూ ఉంటాం. కానీ అందరికీ తెలియదు పంచాంగ అసలు ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఎస్పెషలీ ఆస్ట్రాలజీ చేసే వాళ్ళని పక్కన పెట్టి ఆధ్యాత్మిక లైన్లో ఉన్న వాళ్ళని పక్కన నార్మల్గా ఉండే వాళ్ళకి ఏం తెలియదు అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే తిథి వార నక్షత్ర కరణ యోగాలు 5 పంచాంగాలు కిందికి వస్తాయి అనమాట. 5 limbs ఆఫ్ పంచాంగ అంటాం అనమాట. సో తిథికి వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్టు వారాలకి స్పెసిఫిక్ దేవతాస్ ఉంటారు, నక్షత్రాస్కి కూడా మనకి గ్రహాలతో కనెక్టివిటీ ఉంటుంది, దేవతాస్తో కనెక్టివిటీ ఉంటుంది, తిథిస్కి కూడా కనెక్టివిటీ అట్లాగే ఉంటుంది. అసలు తిథి ఎలా చూస్తాము అంటే రవి నుంచి చంద్రుడి యొక్క డిస్టెన్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు రవి స్టేషనరీగా ఉన్నప్పుడు చంద్రుడు ప్రతిరోజు ప్రతి 2.5 daysకి మారుతూ ఉంటాడు, ఒక్కొక్క రాశి మారుతూ ఉంటామని చెప్పుకుంటూ ఉంటాం. తిథి దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ప్రతి 12 degrees రవికి దగ్గరగా వెళ్ళడమో లేకపోతే రవికి దూరంగా రావడమో దాన్ని బట్టి మనకి శుక్లపక్ష కృష్ణపక్ష అని చెప్పి 2 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఈ 12 degrees డిస్టెన్స్ని పట్టుకొని మనకు ఒక తిథిలాగా కన్సిడరేషన్కి వస్తుంది అనమాట. రవి యొక్క లాంగిట్యూడ్ డిగ్రీస్ తీసుకొని చంద్రుడి యొక్క లాంగిట్యూడ్ డిగ్రీస్ తోటి కొద్దిగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే 12 degrees అని చెప్పుకోవచ్చు ఒక తిథి మారడానికి. సో 12 degrees అన్నప్పుడు మనకి నెలకి 30 తిథులు వస్తాయి, కృష్ణపక్ష శుక్లపక్ష, అటు 15 ఇటు 15 వస్తాయి. సో ఈ 15 తిథులకి మనకి దేవతలు ఉంటారు. వీళ్ళని నిత్య దేవతాస్ అంటాం అనమాట, నిత్య దేవీస్ అంటాము. వీళ్ళెవరు అంటే మనకి సుప్రీం దేవత మనకి లలితా త్రిపుర సుందరి గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఆవిడే మనల్ని మొత్తం సృష్టిని కూడా ఆవిడ వల్లే ఆవిర్భవించింది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే విష్ణు, శివుడు అండ్ బ్రహ్మని కూడా ఆవిడే మనకి సృష్టిలోకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఒక సుప్రీం ఎంప్రెస్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం లలితాదేవిని. శ్రీ విద్య సాధన చేసే వాళ్ళు కూడా మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు కదా. సో ఈ లలిత అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. దేవి ఖడ్గమాలలో మనకి నిత్య దేవీస్ గురించి మెన్షన్ చేసి ఉంటది అనమాట. సో ప్రతి తిథికి ఒక దేవత కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కొంతమంది సౌమ్యంగా ఉంటారు, కొంతమంది ఉగ్ర రూపంలో కూడా ఉంటారనమాట, వాళ్ళ యొక్క ఎనర్జీస్ని బట్టి. సో ప్రతిపద నుంచి మొదలు పెట్టుకొని పౌర్ణమి వరకు, అమావాస్య వరకు దేవతలు ఉంటారు. ఈ దేవతలే మళ్ళీ రిపీట్ అవుతారు మనకి. పౌర్ణమి తర్వాత మళ్ళీ ప్రతిపద వస్తుంది, మళ్ళీ అమావాస్య తర్వాత మళ్ళీ ప్రతిపద. సో ఇవే దేవతలు రిపీట్ అవుతారు. సో ఒక్కొక్క తిథికి ఎవరు ఉంటారో దేవతలు నేను వివరిస్తాను. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి కామేశ్వరి అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవిడ ప్రతిపద తిథికి రూల్ చేస్తారనమాట. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహిని వాసిని, వజ్రేశ్వరి, శివధూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, జ్వాలామాలిని, సర్వమంగళ, చిత్ర, ఇలా 15 దేవతలు ఉంటారనమాట. ఈ 15 దేవతలు లలితా త్రిపుర సుందరి యొక్క అంగదేవతాస్ లాగా కూడా మనం కన్సిడరేషన్ లోకి పరివార దేవతలు అనొచ్చా? అంటే ఈవిడ మేనిఫెస్టేషన్ చేసిన దేవతస్ అనమాట. ఇప్పుడు మనకి శ్రీచక్రంలో 64 యోగినీస్ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ శ్రీచక్రంలో ఒక ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్వర్ట్ చేస్తే గనక, అంటే కొద్దిగా మనము అప్సైడ్ డౌన్ చేస్తే ట్రయాంగిల్ని ఇలా త్రికోణంలో ఆకారంలో వస్తుంది కదా, కోన్ షేప్ లో. ఈ 16 మంది అమ్మవారు, 15 అమ్మవార్లు అక్కడ కూర్చొని ఉంటారు అన్నమాట. దానిపైన కార్నర్స్ లో ఉంటారు. కామేశ్వరి అమ్మవారికి వచ్చేసరికి ఏంటంటే సెంటర్ లో ఉంటారు అనమాట. ప్రతిపద అక్కడ నుంచే మొదలవుతుంది మనకి సైకిల్. ఈ చంద్రుడి యొక్క సైకిల్ అక్కడ నుంచే కనెక్టివిటీ వస్తుంది. సో తిథీస్కి వచ్చేసరికి ఏంటి అంటే
ఇమోషన్స్ అన్నమాట. జలతత్వం ఎక్కువ ఉంటుంది. తిథి మనం కనెక్ట్ చేసేదే జలతత్వంతోని కనెక్ట్ చేస్తాం. అంటే మనలో ఉండే ఒక ఇమోషనల్ బ్యాలెన్స్ ని మనకి తిథులతోటి కనెక్టివిటీ ఉంటుంది. కొంతమంది అష్టమి రోజు పుట్టిన వాళ్ళని చూసుకుంటే, అష్టమి రోజు పుట్టిన వాళ్ళకి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఇమోషన్స్ లో కూడా కొద్దిగా తేడా వస్తూ ఉంటుంది. సో ఎందువల్ల అంటే అష్టమి తిథికి ఉన్న ఒక ఎనర్జీస్, అమావాస్య తిథికి ఉన్న ఒక ఎనర్జీస్ డిఫరెన్సియేషన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు అమావాస్య రోజు క్షీణచంద్రుడు అయిపోతాడు, చంద్రుడు కనపడడు. అంటే రవి అండ్ చంద్రుడు కలయిక జరుగుతుంది అక్కడ. అంటే ఇక్కడ రవిని మనం శివుడు అని అనుకున్నప్పుడు కామేశ్వర అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ లలిత అమ్మవారికి వచ్చేసరికి చంద్రుడితోటి కనెక్టివిటీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి యూనియనే మనకి శివశక్తి స్వరూపంగా వస్తూ ఉంటది అన్నమాట. సో ఇలా మనకి తిథికి కూడా నిత్యదేవిస్ ఉంటారు. సో ఈ నిత్యదేవిస్కి కొంతమందికి ఏంటంటే 2 భుజాలు ఉంటాయి, కొన్ని దేవతలకు వచ్చేసరికి 6 భుజాలు లేకపోతే 4 భుజాలు ఇలా ఉంటాయి అన్నమాట. 15 మంది అమ్మవార్లకి. ఇవి టోటల్ చేసుకుంటే మనకి 108 వస్తాయి. మళ్ళీ మనకి 108 108 అనేది మనకి హిందూ సనాతన ధర్మంలో చాలా సిగ్నిఫికెన్స్. ఏం చేసినా ప్రదక్షిణలన్నా 108 మనకి కనెక్టివిటీ వస్తూ ఉంటది. సో ఇప్పుడు ఈ శుక్ల ప్రతిపద పుట్టిన కృష్ణ ప్రతిపదకి పుట్టిన అమ్మవారు ఎవరు, కనెక్టివిటీ నిత్యదేవి అంటే ఈ ఎపిసోడ్ లో మనం ఒక నిత్యదేవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామేశ్వరి అమ్మవారి గురించి చెప్తూ ఉంటాం. ఇప్పుడు కామేశ్వరి అమ్మవారు ఏంటి అంటే వీటిని గాడెస్ ఆఫ్ డిజైర్ అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే మనలో ఉండే ఒక కోరికలను నెరవేర్చడానికి లేదా ఒక కోరిక పుట్టడానికి కూడా ఒక ఎనర్జీ, ఒక తత్వం కావాలి. కాబట్టి అదంతా కూడా ఈ అమ్మవారి కంట్రోల్లో ఉంటుంది. ఈవిడ చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. అంటే ఫియర్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ప్రతిపద తిథికి మనము ఏ గ్రహం రూల్ చేస్తుంది అని చూసుకుంటే అయితే రవి గ్రహం రూల్ చేస్తుంది. చాలా మంది ఏమంటారంటే అమావాస్య నెక్స్ట్ డే ప్రతిపదకి ఇంకా చంద్రుడు అంత బ్రైట్ గా కనపడరు మనకి. కానీ వీళ్ళకి ఆ రోజు పుట్టిన వాళ్ళకి ఏంటి అంటే ఏదైనా సరే వీళ్ళు అనుకుంటే అది సాధించగలిగే ఒక ఎనర్జీ వీళ్ళకి ఈ కామేశ్వరి అమ్మవారి వల్ల వస్తుందన్నమాట. మనకి కొన్ని స్క్రిప్చర్స్ లో ఏం చెప్తారంటే కామేశ్వరి అమ్మవారు మనకి ఎప్పుడైతే శివుడు సతీదేవి అగ్నిలో డిమైస్ అయిపోయిన తర్వాత రతి మన్మధులు శివుడిని మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆయన తపోభంగం జరిగినప్పుడు శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని ధ్వంసం చేసేస్తారు కదా, బర్న్ చేసేస్తారు కదా. మళ్ళీ మొత్తం ప్రపంచం అంతా కూడా అంటే మొత్తం కాస్మోస్ అంతా కూడా ఒక బరియల్ గ్రౌండ్ లాగా మారిపోయిందంట మన్మధుడు చనిపోయిన తర్వాత. సో మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావాలి అని అనుకున్న టైంలో కామేశ్వరి అమ్మవారిని ఆవిడ వల్ల మళ్ళీ మన్మధుడు మళ్ళీ లైఫ్ లోకి రావడము, దానివల్ల మళ్ళీ భూప్రపంచం పైన కూడా లైఫ్ అనే ఎగ్జిస్టెన్స్ మళ్ళీ రావడము, ప్రతి ఒక్క జీవిలో ఒక కోరిక పుట్టడము, ఇలాంటివి స్టార్ట్ అయినాయి. ఇక్కడ కోరిక పుట్టడం అంటే మనం ఏదో నెగిటివిటీలో తీసుకోవడానికి లేదు. మీకు ఒక జాబ్ రావాలి, మీకు ప్రమోషన్ రావాలి, మీరు ఆర్థికంగా స్థిరపడాలి, ఇలాంటివి కూడా చిన్న చిన్న కోరికలే. ఈ కోరికలకి మనకి కామేశ్వరి అమ్మవారు చాలా హెల్ప్ అవుతారు అనమాట. ఆవిడ ఉపాసన చేసుకోవడము, ఆవిడకి కొన్ని మంత్రాస్ ఉంటాయి. ఆ ప్రతి మంత్రాకి మళ్ళీ ఒక సిలబల్ ఉంటుంది, ఒక తంత్ర కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి అమ్మవారికి. ఈ నిత్యదేవిస్కి కామేశ్వరి అమ్మవారికి కూడా అట్లాగే ఉంటుంది. సో మనకి ఏదైనా కోరిక నెరవేర్చాలనుకున్నాం వీళ్ళ గురించి స్పెసిఫిక్గా మనకి ఖడ్గమాలలో కూడా వివరించింది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటూ ఉంటారు, వాళ్ళ కాన్షియస్నెస్ ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటారు. సడన్ గా వాళ్ళకి అవేక్నింగ్ అవుతుంది. అంటే ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా అవేక్నింగ్ అవుతుంది. ఆ అవేక్నింగ్ కారణం కూడా మనం కామేశ్వరి అమ్మవారి లాగా తీసుకోవచ్చు. ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం మనము. సడన్ గా ఏదో ఒక ఏదైనా కళలాగా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఉలిక్కి పడతాం. ఇది నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు ఈ కాన్షియస్నెస్ రేజ్ అవ్వడానికి కామేశ్వరి అమ్మవారు కారణం అవుతారు అనమాట. సో ఈవిడకి మనము ప్రతిపద తిథి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అది అమావాస్య తర్వాత ప్రతిపద అవ్వచ్చు, లేకపోతే పౌర్ణమి తర్వాత ప్రతిపద రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే గనక కామేశ్వరి అమ్మవారి యొక్క పూజ కనుక వాళ్ళు రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ప్రత్యేకించి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాలను బట్టి అలాంటి క్వాలిటీస్ ఎవరిలో ఉండాలన్నా బిల్డ్ చేసుకోవాలన్నా కూడా కామేశ్వరి అమ్మవారే రీజన్. అంటే ఓన్లీ ఆ తిథి రోజు పుట్టిన వాళ్ళైనా మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఆ తిథి రోజు పుట్టిన వాళ్ళకి ఆ కనెక్ట్
ఆ అమ్మవారితో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సాధన మార్గంలో ఉండాలనుకుంటారు కొంతమందికి, ఏంటంటే ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరి దగ్గర సాధన చేయడానికి మంత్రదీక్ష తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు అని అనుకుంటే మీ తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ తిథికి, ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో గనక అమ్మవార్లు పట్టుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ అష్టమి తిథి త్వరిత అవుతారు, నవమి తిథి కులసుందరి అవుతారు. ఈవిడని గనక మనం పట్టుకొని ఈవిడ మంత్రం గనక మనం చేసుకున్నట్లయితే గనక మనకి ఆ డైరెక్షన్ దొరుకుతుంది అనమాట ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక మార్గం అంటే ఏదో కాషాయం వేసేసుకోవాలి, అన్ని బంధాలు బాంధవ్యాలు అన్ని వదిలేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళకుండా వీళ్ళు మెటీరియల్గా ఎదగాలనుకున్నా సరే వీళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ అమ్మవారు ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో స్పెసిఫిక్గా ప్రతిపద తిథి రోజు పుట్టిన వాళ్ళైతే కామేశ్వరికి చేసుకోవాలి. మరి పూజ చేసుకోవాలి, ఆరాధించాలి అని అంటే ఫోటోలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరికి వాళ్ళని కూర్చొని చేసుకోవాలంటే ఆ ఏకాగ్రత కుదరదు. అమ్మవారికి సంబంధించి ఫోటోలు దొరికే అవకాశం ఉంటుంది. మనకి స్పెసిఫిక్ గా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. స్పెసిఫిక్ గా ఈ నిత్యదేవీస్ ఫోటోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ నిత్యదేవీస్ ఉగ్ర రూపంలో కూడా ఉంటారు కాబట్టి మనము డైలీ అంటే ఆ స్థాయిలో మనము పూజలు చేసుకునే ఒక ఇది ఉంటే కనుక పర్లేదు. అది కూడా మళ్ళీ గురు రూపేణ మనకి గైడెన్స్ రావాలి. ఏది పడితే అది మనం తెచ్చి పెట్టుకోవడానికి కూడా లేదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి అమ్మవారు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. కొంతమంది ఇళ్లలో శ్రీచక్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ శ్రీచక్రం ముందు కూర్చొని కూడా దేవి ఖడ్గమాల చేసుకున్నా కూడా ఈ అందరు అమ్మవార్ల పేర్లు అందులో వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కెరియర్లో ఎక్కువ ఫ్లరిష్ అవ్వాలి, కెరియర్లో వాళ్ళకి ఏంటంటే నాకు ఒక రికగ్నిషన్ రావాలి, నన్ను ఒక లీడర్గా గుర్తించాలి అనే ఒక క్వాలిటీస్ ఉంటాయి. నేను చెప్పిన మాట శాసనంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే ఆత్మస్థైర్యం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా కామేశ్వరి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఒక కొత్త ఎనర్జీ రావడము, ధైర్య సాహసాలు పెరగడము, ఎలాంటి పనులకైనా సరే ఇబ్బంది పడకుండా వెనకడుగు వేయకుండా ముందుకు సాగేలాగా ఈ అమ్మవారు మనకి గైడెన్స్ ఇవ్వడానికి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే మనకు గురువు ఉంటేనే ఇలాంటివి మనం తీసుకోవాలి కాబట్టి అదంతా అవసరం లేకుండా ఓన్లీ లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఖడ్గమాల, లలిత అమ్మవారి ఆరాధన, లలిత త్రిశతి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలండి. నిజంగా చాలా మంచి టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు తెలిసి అయితే ఇది ఎవరు చేసి ఉండరేమో అనుకుంటున్నా. సంతోషం అండి. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మిగతా దేవతల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. నమస్తే అండి.